హాయ్ హలో నమస్తే అండి, మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ ఫుడీస్. హైదరాబాద్ లో ఫుడీస్ లో ఒక భాగంగా ఈరోజు మనం వచ్చేసి కార్ఖానాలో ఉన్నాం. కార్ఖానాలో నాయుడు గారి కుండ బిర్యానీ దగ్గర ఉన్నాం. ఈ ఎగ్జాక్ట్ వచ్చేసి ఆ మారేడుపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉంటది నాయుడు గారి కుండ బిర్యానీ. వీళ్ళ దగ్గర కుండ బిర్యానీ అంటే అది స్పెషల్. అది కాక వీళ్ళ దగ్గర బ్యాంకెట్స్ కూడా ఉన్నాయి, రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా రెడీ చేస్తున్నారు, ఎలా ఉంటుందో అది కూడా మనం టేస్ట్ చేసి చెప్తాం రండి. సో చూసాం కదా, వచ్చేసి టుడే స్పెషల్స్ అంటే నాటుకోడి కర్రీ, నాటుకోడి ఫ్రై, నాటుకోడి బిర్యానీ, స్పెషల్ నాటుకోడి బిర్యానీ అండ్ మటన్ కీమా బిర్యానీ అంట. చూడండి ఒకసారి, అంబియన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పొలంలో ఎద్దులు దున్నుతాం ఎలా ఉందో అలా ఉంది, రైతుల బొమ్మలు ఫోటోలు వేసి. అంబియన్స్ అయితే మస్తు ఉన్నాయి. ఆ మొత్తం ఇంకా కళాత్మకలో అయినాయి. ఇప్పుడు స్పెషల్ ఉంది బాహుబలి తాలి అంట. చూడండి బాహుబలి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా రెడీ చేస్తాం చూద్దాం రండి. पहले इसमें क्या क्या डालता? पहले देखो ये डाला रेड चिल्ली ड्राई, उसके बाद जिंजर, गार्लिक, ग्रीन चिल्ली, ऑनियन, लच्छा वाला, लच्छा कैप्सिकम, पूरा मिक्सिंग के डालता? हाँ ओके। उसके बाद सॉल्ट, टेस्टिंग सॉल्ट, व्हाइट पेपर, ब्लैक पेपर, रेड चिल्ली, ये जाएगा ग्रीन चिल्ली सॉस, टमाटर सॉस, रेड चिल्ली सॉस। आप कितना साल से इधर काम कर रहे हो? इधर मेरा 1 साल हो गया। 1 साल हो गया। कहाँ से आया? झारखंड। झारखंड। कहाँ रहता है इधर कुंडा बिरयानी। डाल दले। సో చూసాం కదా, ఈ డ్రాగన్ చికెన్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అయితే వాడారు. ఆనియన్, జింజర్, గార్లిక్ పేస్ట్, చిల్లీ, అది వచ్చేసి ఆనియన్ ఫ్లేక్స్ వాడారు. ఇది కూడా వచ్చేసి కొత్తిమీర, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, व्हाइट पेपर, ब्लैक पेपर, रेड चिल्ली, सेसमी। సో చూసాం కదా, గ్రేవీ ఆల్మోస్ట్ అయిపోయింది. లైట్ గా ఇది కలర్ అయితే యాడ్ చేశాడు. ये कैप्सिकम सॉस। డ్రాగన్ చికెన్ వచ్చేసి చూడండి ఒకసారి. पहले फ्राई करता, पहले फ्राई, फिर इधर सॉस में डालता है। ముందుగానే చికెన్ మొత్తం ముందుగానే ఫ్రై చేసుకుంటారంట, తర్వాత ఇట్లా చేస్తారంట. ఈ డ్రాగన్ చికెన్ వచ్చేసరి కుండ బిర్యానీలో కుండ బిర్యానీ రెస్టారెంట్ డ్రాగన్ చికెన్ వచ్చేసి బాగా ఫేమస్ అంట. వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ దీన్ని లైక్ చేస్తూ ఉంటారంట. సరే కదా, అయిపోయిందంట డ్రాగన్ చికెన్ వచ్చేసి. ఇదంతా మొత్తం 3 ప్లేట్లు. పైన గార్నిషింగ్ క్యారెట్ అండ్ క్యాబేజ్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి నువ్వులు. తమ్ముడు దీని మీద ఫస్ట్ మనం ఏం చేస్తా ఉంటాం? కొండ తీసుకొని గీ వేయాలి, గీ యాడ్ చేయాలా? నెక్స్ట్ దమ్ అంటే పీసెస్ వేయాలి 4 పీసులా? ఏదో కొండ బిర్యానీకి వచ్చేసరికి కప్పలు అయితే ఇద్దరు తినచ్చు, 4 పీసులు వేస్తారు. ఫస్ట్ మసాలా వేయాలి, నెక్స్ట్ వైట్ రైస్ వేయాలి. చూడండి అసలు ఎంత అథెంటిక్ గా ఉంది ఫుడ్ కూడా. కుండ బిర్యానీ పైన మళ్ళీ గీ వేయాలా? పైన మరలా గీ వేస్తున్నారు. గీ అయితే ఎక్కువగా బాగా దట్టిస్తున్నాడు గీ. పైన అయితే లైట్ గా కొరియాండర్ కూడా వేస్తున్నాడు, కొత్తిమీర. ఏంటి ఇప్పుడు? కాజు ఇది ఇప్పుడు ఓవెన్ లో పెట్టాలి. మళ్ళీ అయితే హీట్ చేసేలా ఆ బిర్యానీ తెస్తున్నారు వీళ్ళు. వెయిట్ పోకుండా క్రిస్టల్ ముంగటి పోయినాక తీస్తారన్నమాట. అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు ఇంక ఇలానే గెస్ట్కి వెళ్ళి సర్వ్ చేస్తారు. సర్వ్ చేస్తారు. చూసారు కదా, బిర్యానీ అయితే అయిపోయింది.
సో హాయ్, చూసాం కదా ఇప్పుడు మన లోపల కిచెన్ లో ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి డ్రాగన్ చికెన్ అంటే వీళ్ళ దగ్గర ఫేమస్ చికెన్ అంటే ఇది. ఇక్కడ ఎక్కువ వచ్చిన గెస్టులు అందరూ మాక్సిమం ఇది రిఫర్ చేస్తూ ఉంటారు అంట. సో మన దగ్గర ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశారు నాయుడు గారి కొండ బిర్యానీ? ఇది 22 నవంబర్ 10th ఓపెన్ అయింది. 1 year అయిపోతుంది, 1.5 year అవుతుంది. మీరు ఇక్కడ మీ పొజిషన్ ఏంటి సార్? ఇక్కడ హెడ్ షెఫ్. మన దగ్గర ఇప్పుడు ఫేమస్ గా వెళ్ళేది బిర్యానీలో ఎలాంటి బిర్యానీ వెళ్ళిపోతాయి? పాట్ దమ్ బిర్యానీ ఒకటి, స్పెషల్ పాట్ బిర్యానీ ఒకటి. స్పెషల్ అంటేనేమో మనకి దాంట్లో దమ్ పీసెస్ ప్లస్ బోన్లెస్ చికెన్ ఎగ్స్ కూడా వస్తాయి దాంట్లో. దమ్ బిర్యానీ అంటే మనకి నార్మల్ దమ్ పీసెస్ వస్తాయి, నార్మల్ పెట్టేసి అట్లా దమ్ వస్తాయి. అంటే ఇప్పుడు మన కొండ బిర్యానీ పార్సల్ కానీ జొమాటో కానీ స్విగ్గీ ఉంది మనకి. ఉంది, స్విగ్గీలో ఉంది, జొమాటో ఉంది. అప్పుడు స్విగ్గీకి ఇచ్చేటప్పుడు పార్సల్ ఎలా చేస్తారు? కొండలోనే పార్సల్ చేస్తారా? సేమ్ పాట్ లోనే పార్సల్ ఇస్తాం. అంటే పాట్కి ఎక్స్ట్రా చార్జ్ చేస్తారా? లేదు, సేమ్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడైనా సేమ్ ప్రైస్ ఉంటుంది, మనకి పార్సల్ అయినా సేమ్ ప్రైస్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది మీరు అంటా ఉంటారు ఈ పాట్ ని రీయూజ్ చేస్తా ఉంటారు అని చెప్తున్నారు. లేదు లేదు లేదు, మనకి రీయూజ్ ఏమి ఉండదు. ఇప్పుడు వాడిని ఇప్పుడు యూజ్ చేస్తాం కదా, అవి మొత్తం తీసేసి మళ్ళీ కొత్త కొన్ని వస్తాయి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఎంత నుంచి ఉంటాయి? స్టార్టర్ కానీ బిర్యానీ కానీ ఎంత నుంచి స్టార్టర్ వచ్చి 250 నుంచి స్టార్ట్ అవుతుంది. బిర్యానీస్ లో 290 నుంచి 294 నుంచి స్టార్ట్ అవుతుంది. సింగిల్ బిర్యానీ వచ్చి 290. సో మీ దగ్గర బాగా ఫేమస్ అయిన ట్రెండింగ్ అవుతున్న డ్రాగన్ చికెన్ కాబట్టి ఒకసారి మనం స్టార్టర్స్ టేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి సర్వ్ చేశారు డ్రాగన్ చికెన్ అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం. డ్రాగన్ చికెన్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మీ దగ్గర జనాలు ఎందుకు ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువ? అంటే నార్మల్ చిన్న పిల్లలు కూడా తింటారు అది ఎక్కువ. మనకి స్పైసీ ఉండదు, స్వీట్ ఉండదు, కొంచెం స్వీట్ ఉంటుంది, 2 ఫ్లేవర్స్ ఉంటాయి దాంట్లో. స్వీట్ కొంచెం స్పైసీ ఉంటుంది. దీని తర్వాత సెకండ్ ఐటమ్ బాగా మీ దగ్గర రెగ్యులర్ గా సేల్ అయ్యే ఐటమ్ ఏంటి? బిర్యానీస్ లోనా స్టార్టర్స్ లో ప్రాన్స్, ఫిష్, అపోలో ఫిష్, గోల్డెన్ ఫ్రై ప్రాన్స్, సెసమి ఫ్రైడ్ ఫిష్, ఫిష్ 88 అని చెప్పి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నారు కొండ బిర్యానీ? ఫ్రాంచైజీ. ఎంత ఫ్రాంచైజ్ ఎంత తెలియదు, అది సార్. మీరు ఎవరికైనా సరే ఫ్రాంచైజ్ ఇప్పిస్తారా? ఇస్తారు. సార్ చెప్పినట్టు డ్రాగన్ చికెన్ కొంచెం స్వీట్ కొంచెం హాట్ గా తగులుతుంది. సో అందుకని డెఫినెట్ గా కిడ్స్ కూడా లైక్ చేస్తూ ఉంటారు. అందుకని ఎక్కువ మీ దగ్గర సేల్ అవుతున్నట్టు. బిర్యానీస్ లో బాగా వెళ్ళేది సార్ మీ దగ్గర? మనకి స్పెషల్ పార్ట్ సేల్. ఇది స్పెషల్ పార్ట్, ఇది దమ్ పార్ట్. స్పెషల్ పార్ట్ అంటే దాంట్లో మనకి బోన్లెస్ చికెన్ ప్లస్ దమ్ పీసెస్ ఎగ్ వస్తుంది, అది సేల్ ఎక్కువ. బయట చూసాం ఒక తాళీ లాగా పెట్టారు, అదేంటి బ్యానర్ అదేంటి బయట? అది దిల్కుష్ థాలీ. అంటే దిల్కుష్ థాలీ వచ్చి మనకి దాంట్లో బిర్యానీ రైస్ తో పాటు మనకి స్టార్టర్స్ వస్తాయి. 2 స్టార్టర్స్, 1 కర్రీ, బటర్ నాన్ ప్లస్ మనకి తందూరి చికెన్ వస్తుంది. తందూరి చికెన్ విత్ గ్రేవీతో వస్తుంది, అదొకటి దిల్కుష్ థాలీ. అది మనకు వచ్చి 699 ఉంటుంది. ఇది బాహుబలి తాళీ అని కూడా ఇక్కడ ఉంది, అదేంటి? అది బాహుబలి తాళీ అనేది 4 to 5 members వచ్చినప్పుడు బాహుబలి తాళీ ప్రిఫర్ చేస్తారు. 2 members కి అయితే దిల్కుష్ తాళీ ప్రిఫర్ చేస్తారు. అంటే ఇప్పుడు బాహుబలి తాళీ మొత్తం ఫుడ్ మొత్తం తినేస్తే ఆఫర్ ఉంది దగ్గర ఒకటే తినేస్తే? అది ½ an hour లో తింటే మనకి 1 lakh వస్తుంది. ½ an hour లో తినాలి, 1 person తినాలి. 30 items ఉంటాయి టోటల్. స్టార్టర్స్, బటర్ నాన్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అన్ని వస్తుంది, లస్సీ వస్తుంది, వాటర్ బాటిల్స్, గోలీ సోడా. ₹1,00,000. ఎందుకు ఇలా ఆలోచన మీకు ఎలా వచ్చింది? అది సార్ వాళ్ళు థింక్ చేసి దాన్ని ప్రమోట్ చేశారు. ఇది బాహుబలి తాలీ ఒక్కడే 6 గంటలు తింటే ₹1,00,000 ప్రైజ్ మనీ. తింటాడు తిన్నారు మీ దగ్గర? ఇప్పటి వరకు అయితే ఇక్కడ తినలేదు, వేరే ఫ్రాంచైజీలో తిన్నారు. మరి మీరు ఎప్పుడు ఇక్కడ ఎవరు ట్రై చేయలేదు ఇప్పటి వరకు, ఈ ఫ్రాంచైజ్ లో ఎవరు ట్రై చేయలేదు. సో ఒకసారి బిర్యానీ కొట్టేసేది ఎలా ఉందో. మరి బిర్యానీలో డెఫినెట్ గా గీ అనేది ఎక్కువ వాడుతున్నట్టున్నారు మీరు? గీ ప్లస్ మనకి బిర్యానీస్ లో మనకి చికెన్ కూడా మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకుంటాం. బ్యాక్ పార్ట్ మాత్రం, దాంతో అయితే మనకి బిర్యానీ టేస్ట్ వస్తుంది. చెస్ట్ పీస్ లో దాంతో వాడము, ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రం వాడతాం. ఇప్పుడు దీన్ని ఏ కాంబో అంటారు? దీన్ని దమ్ పాట్ బిర్యానీ, దమ్ పాట్ కపుల్ ప్యాక్ చేసేద్దాం సార్. ఇది అన్ని రెస్టారెంట్ లో ఇచ్చే నార్మల్ గ్రేవీస్ ఇస్తారు, నార్మల్ సేమ్. అంటే నార్మల్ మనకి దమ్ బిర్యానీ మన హైదరాబాద్ స్టైల్లో అయితేనేమో మనకి మిర్చి గసాలా ఇస్తాము. మనకి పాట్ బిర్యానీకి వచ్చి మనం కట్ట సర్వ్ చేస్తాం. బిర్యానీతో కట్ట సర్వ్ చేస్తాం, ఆంధ్ర స్టైల్లో కాబట్టి కట్ట సర్వ్ చేస్తాం. ఇది ముస్లింస్ ఎక్కువ తింటారు కదా? ముస్లింస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఆంధ్రాలో కూడా చాలా ఇదే ఉంటది, ఎక్కువ మిర్చి గసాల కంటే ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తారు, కట్ట ప్రిఫర్ చేస్తారు. ఒకసారి మీ రెస్టారెంట్ లొకేషన్ ఎగ్జాక్ట్ చెప్తే మనకి. సికింద్రాబాద్ కార్ఖానా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్, అరుణ్ ప్రకాష్ ఆర్కడే, IDFC బ్యాంక్ బిసైడ్.
మారేడుమిల్లి పిఎస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉంటుంది. మారేడుపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఐడిఎఫ్సి బ్యాంక్ బిసైడ్ లో ఉంటుంది. నాయుడు గారి కొండ బిర్యానీ అని ఉంటుంది. నాయుడు గారి కుండ బిర్యానీ. మీ దగ్గర బ్యాంకెట్స్ కూడా ఉన్నాయా నిన్న? ఫస్ట్ ఫ్లోర్ లో బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది. ఇంకా 550 కెపాసిటీ వచ్చి దాంట్లో మనకి వెజ్ లో వచ్చి 600 ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్. బ్యాంక్వెట్ లో వచ్చి పర్ ప్లేట్ 600. నాన్ వెజ్ లో టోటల్ ఇంక్లూడింగ్ హాల్ చార్జెస్ అంతా కలిపి మనకి అది ఉంటుంది. సపరేట్ హాల్ చార్జ్ ఉండవు మనకి, ఇంక్లూడింగ్ అది కూడా కలిపి హాల్ చార్జ్ కూడా కలిపి 600 మెన్యూ ఫుడ్ తో పాటు. నాన్ వెజ్ లో వచ్చి 700 ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్, ఇంక్లూడింగ్ హాల్ అది కూడా సేమ్ పర్ ప్లేట్ 700. రూమ్స్ ఉన్నాయా? రూమ్స్ థర్డ్ ఫ్లోర్ మనకి రూమ్స్ రెస్టారెంట్ బ్యాంక్వెట్. చూసాం కదా, అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా సికింద్రాబాద్ కార్ఖానా దగ్గర అంట. ఐడిఎఫ్సి బిసైడ్ పక్కనే నాయుడు గారి కొండ బిర్యానీ. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెస్టారెంట్, సెకండ్ ఫ్లోర్ బ్యాంక్వెట్స్ లో కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి అంటున్నారు వీళ్ళు. ఇది విత్ బ్యాంక్వెట్స్ కలిపి కలిపి మనకి 600 వెజ్ లో. నాన్ వెజ్ లో వచ్చి పర్ ప్లేట్ 700 విత్ బ్యాంక్వెట్ హాల్ తో కలిపి. సో బిర్యానీ కూడా చూసారు కదా, చాలా డెలిషియస్ గా అయితే ఉంది. బాగా కుక్ అయింది మెత్తగా, టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మేము చాలా ఫ్రాంచైజీస్ తిరిగాం మేము కూడా. ఓకే, మీ దగ్గర స్పెషల్ ఈ సోడాలు అవి ఉన్నాయంట. ఇది ఏం బ్రో? గోలీ సోడా ఉంటుంది. ప్లస్ మన దగ్గర స్వీట్ ఉంటుంది, అప్రికాట్ డిలైట్ ఉంటుంది. అప్రికాట్ డిలైట్ స్వీట్ ఉంటుంది. అంటే ఈ సోడాకి ఏంటంటే కొంతమంది గ్యాస్ ఉంటుంది, అది ఉంటుంది అంటారు. గ్యాస్ మీ ఓన్లీ ప్రొడక్షన్ ఉంటుంది బయట ప్రొడక్షన్ అంటే ఫ్రాంచైజీ పంపిస్తా ఉంటారు మీకు? లేదు, మనం బయట నుంచి మనకి వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి తెప్పిస్తాం. మనకి ఎప్పటి నుంచో వాళ్ళే సప్లై చేస్తారు. నార్మల్ గా అన్ని ఫ్రాంచైజీస్ కి వాళ్ళే సప్లై చేస్తారు అన్ని. ఇది వచ్చి అప్రికాట్ డిలైట్ స్వీట్. ఇది అప్రికాట్స్ ఉంటాయి కదా, అప్రికాట్స్ ప్లస్ క్రీమ్ తో బ్రెడ్ మీరే రెడీ చేస్తారా? ఇది కూడా మనం ఓన్ ప్రిపరేషన్ ఉంటుంది ఆపరేషన్ డిలైట్. సో మరి చూసారు కదా, ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఇప్పుడు దాకా సార్ చెప్పారు. సికింద్రాబాద్ కార్ఖానా మారేడుపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆపోజిట్ లో ఉందంట నాయుడు గారి కొండ బిర్యానీ. డెఫినెట్ గా మన వ్యూవర్స్ కానీ లేకపోతే హైదరాబాద్ ప్రతి ఒక్కరు డెఫినెట్ గా విజిట్ చేయాలని కోరుకుంటూ. సీ మై నెక్స్ట్ వీడియో ఇక్కడ ఫిర్ బిలింగే. బాయ్.